హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి మనము ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుంగనూరు మార్కెట్ యార్డ్లో అయితే ప్రతి ఆదివారము ప్రతి బుధవారము ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే సంత జరుగుతుంది. ఈ వారం ఆవులు అయితే చాలా వచ్చాయి. ఓకే, వచ్చిన కాడికి రేట్లు అయితే అడిగి చూద్దాము. ఓకే, మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఈ పక్కన వచ్చేసి చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోకుండా 70% పైన అయితే వీడియోలు అయితే చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు దయచేసి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన రిటర్నింగ్ వ్యూవర్స్ కూడా 30,000 మంది అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇప్పుడు మన సబ్స్క్రైబర్లు ఉండేది 20,000 మంది ఉన్నారు. మన ఛానల్ను రిటర్న్గా చూసేవాళ్ళు 35,000 మంది ఉన్నారు. అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే, మరి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము. వచ్చేసి సంతలో వచ్చేసి ఆవులు అయితే కొన్నారనమాట. చూశారు కదా, మంచి కండిషన్ గల ఆవులు. మరి రేటు ఏమని చెప్పారో, ఎంత కొన్నారు? 1,05,000 ఒక్కొక్కట జత. చూశారు కదా, ఈ రెండు ఈనేటివే. పొదుగు చూసుకున్నట్టయితే జత మీద వచ్చేసి 1,05,000 అయితే కొన్నారు. అంటే ఒక్కొక్కటి 50,000 చిల్లర అయితే పడ్డాయి. చూశారు కదా, మంచి పొదుగు గల ఆవులు చాలా తక్కువ రేట్లకు అయితే పడినాయి. 1,05,000 ఆవులు చూసుకున్నట్టయితే బాగున్నవి. చూశారు కదా, దూడ కూడా పై దూడ, ఇది ఒక దూడ, 2 దూడలు. రేట్లు అయితే మంచి రేట్లు అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి వారము. ఓకే, చూశారు కదా. ఎంత కొన్నా? 1,10,000. అది జత 1,10,000 అయితే కొన్నాయంట. ఆవులు అయితే బాగున్నాయి. భాను బ్రదర్ కొన్నాడు. 3 రూములు ఉంటే 3 రూములే చెప్పేస్తారు. ఏముంటే చెప్పేస్తాను. కొత్త అడుగు నా గురించి తెలియదు. మన నువ్వు కాకుండా నా దగ్గర రూములు పెట్టాడు తెలిసినా పైపుతో కొట్టినట్లు వస్తాయి. బో మన అడుగు ఎప్పుడు పాలు పెడతాడమ్మ నా దగ్గర. ఆవు రొమ్ములు కూడా చూడ్డా, పంట కూడా ఇస్తా. పాలావులు కాదు, కొన్ని వద్దులేరు. 4 దాపిస్తాను నేను. 4 కొన్ని మొన్న నాకేస్తాను. పైకి పెట్టొద్దండి, కసుల్లో కడతాం. మదండి ముందు తినేస్తాయి. పైకి గట్టు లేదు. బండి ఉంటే బండి వేసే దోళ్ళు కసుల్లో కట్టేస్తా ముందు. మన హోలిస్టన్ జెర్సీ క్రాస్ బ్రీడ్ అయితే ఉంది. ఈనిందా? నిన్న తెల్లారైతే ఈనిందని చెప్తున్నాడు. మురుబాలు ఎంత ఉందినా? మురుబాలు పూటకి 5 లీటర్లు అయితే ఉండదని చెప్తున్నాడు. ఆవైతే దూడలు అయ్యానా? కోటదూడ, అది కోటదూడ అనమాట. ఎంత చెప్పినావునా? 55,000. 55,000 అయితే చెప్తున్నాడు. రేట్లు అయితే అట్లే ఉండవు, బేరం ఆడుకుంటే తగ్గిస్తామని కూడా చెప్తున్నాడు. ఇక్కడ కూడా హెచ్ఎఫ్ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్. ఏం చెప్పినా? ఇది 79. ఇది కూడా ఇనిందేనా? సూడి ఆవు 79,000 అయితే చెప్తున్నాడు బ్రదర్. వచ్చేసి ఎన్ని రోజుల్లో ఇంత? అది ఎన్ని రోజులు పట్టచ్చు? వారం అయితే పడుతుంది అని చెప్తున్నాడు. ఆవు చూసుకున్నట్టయితే బాగుంది అనమాట. 79,000 అయితే చెప్తున్నాడు. పాలు ఎంత ఉంది? అది ముందు 10 లీటర్లు. ఇక్కడ కూడా జెర్సీ ఆవు కూడా బ్రదర్ది అనమాట. మరి రేటు ఇది ఎంత చెప్తాడో అడిగి చూద్దాము. ఇది ఎన్నో యాక్టివేషన్? రెండోది యాక్టివేషన్ అంట. ఆవు అయితే బాగానే ఉంది. ఏం చెప్పారు రేటు? ఇది 59,000 అయితే చెప్తున్నాడు. అదనమాట. ఇది ఎంత ఉన్నాయి పాలు? 7-8 లీటర్లు అయితే ఉన్నదని చెప్తున్నాడు. ఆవు అయితే చూస్తున్నారు కదా, మంచి ఆవు. అదనమాట. మీ నంబర్ చెప్తారా? ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు, చెప్పండి. 6301
45040419. అది బ్రదర్ దగ్గర అయితే 365 రోజులు 10 ఆవులు అయితే డైలీ ఉంటాయంట. ఈ ఊరేనా ఇది? సరేలే, ఓకేలే అయితే. జెర్సీ ఆవు అయితే ఉంది, 55,000 అయితే చెప్తున్నాడు. నెల అయింది ఈయన. ఎంత ఉంది పాలు? 7 లీటర్లు. ఎన్నో అవుతాయి ఇప్పుడు? మూడోది. ఇది వచ్చేసి మూడో ఈత. పూట మీద అయితే 7 లీటర్లు అయితే ఉండదని చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి. అది రేట్ అయితే తక్కువ ఉన్నాయి వారం సంతలో వచ్చేసి. ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఓకే, మరి మనకు జెర్సీ ఆవు అయితే ఉంది, 40,000 అయితే చెప్తున్నాడు. చూశారు కదా, ఆవు దూడ 40,000. తరుపు అది కోట దూడనా? రెండు బళ్ళు. పాలు ఎంత ఉంది? 6 లీటర్లు. పూట మీద 6 లీటర్లు అయితే ఉండదని చెప్తున్నాడు. ఓకే, రేట్లు అయితే ఈ వారం ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి. ఇక్కడ కూడా మనకు హోలిస్టన్ జెర్సీ క్రాస్ బ్రీడ్ అయితే ఉంది. ఆవు కూడా మనం పొదువు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది. మరి రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాము. ఏం చెప్పారు నా రేటు? 56. పాలు 7-8 లీటర్లు పూటకు. 57,000 అయితే చెప్తున్నాడు. పూట మీద 7-8 లీటర్లుగా అయితే పాలు అయితే ఇస్తుందని చెప్తున్నాడు. ఓకే, కోడదూడ తరపానా? కోడ, అదనమాట. ఓకే, రేట్లు అయితే వారం సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి. మనకు జెర్సీ ఆవు అయితే ఉంది, 55,000 అయితే చెప్తున్నాడు రైతు. చూశారు కదా, ఆవు అయితే బాగానే ఉంది. చూడా ఇప్పుడు సూలు ఎంత ఉన్నాయి ముందు పాలన? 7 లీటర్లు సూలు అంట. ముందు వచ్చేసి పాలు 7 లీటర్లుగా అయితే ఇచ్చిందని చెప్తున్నాడు. ఓకే, ఆవులు అయితే తక్కువ ఉన్నాయి వారం సంతలో వచ్చేసి. ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా మనకు హోలిస్టన్ బ్రీడ్ ఆవు అయితే ఉంది. చూశారు కదా, ఆవు అయితే బాగానే ఉన్నది. ఏం చెప్పారు? 50 పాలా ఇప్పుడు? ఎంత పాలు? ఇది వచ్చేసి 50,000 అయితే చెప్తున్నాడు. పూటకు మీద వచ్చేసి 5-6 లీటర్లు అయితే ఉండాలని చెప్తున్నాడు. రేట్లు అయితే తక్కువే ఉన్నాయి వారం సంతలో వచ్చేసి. ఓకే, ఇక్కడ కూడా మనకు హోలిస్టన్ బ్రీడ్ అయితే ఉంది. ఆవు అయితే చూశారు కదా, దూడ కూడా దాందే ఉంటుంది. మరి రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాము. ఆవు అయితే బాగానే ఉంది. అన్నా ఏం చెప్పారు నా రేటు? 46. పాలు? మురుబాలు ఎన్ని ఇస్తుంది? మురుబాలు 5 లీటర్లు అయితే ఉండదని చెప్తున్నాడు. దూడ వచ్చేసి ఇదే అనమాట. మురుబాలు 5 లీటర్లు అయితే ఇస్తుందని చెప్తున్నాడు. ఓకే, రేట్లు తక్కువే ఉన్నాయి వారం సంతలో వచ్చేసి. మనకు పొదువు పరంగా చూసుకున్నట్టయితే ఆవైతే బాగానే ఉంది. ఓకే, ఒకటి జెర్సీ ఆవైతే ఉంది. మరి రేటు ఏం చెప్తాడో, మన పొదువు కూడా బాగానే ఉంది. రేటు ఏం చెప్పారు రేటు? 62. పాలు 8-9. 10 కూడా పడింది. ఎన్నో అవుతా ఇప్పుడు? ఎన్నో అవుతా? 3 అవుతా. అదే అనమాట. ఆవు అయితే చూసుకున్నట్టయితే బాగానే ఉంది. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము సంతలో వచ్చేసి. ఇక్కడ కూడా వైట్ హెచ్ఎఫ్ ఆవు అయితే ఉంది. రేటు మరి ఎంత చెప్తాడో? 2 మీయేనా? 2 ఇవన్నీ వచ్చేసి 2 మనకు ఇక్కడ గుండుగల్ శివాడి నుంచి అయితే వస్తాయి అన్నమాట. ఆవులు అయితే బాగానే ఉన్నాయి. చూశారు కదా, ఏం చెప్పినారు? ఇది 65,000 అయితే చెప్తున్నాడు. ఆవు చూసుకున్నట్టయితే హెవీగా ఉంది. చూడా ఇప్పుడు పాల పూట 10 లీటర్లు. పూట మీద అయితే 10 లీటర్లు అయితే ఇస్తుందని చెప్తున్నాడు. 65,000 అయితే చెప్తున్నాడు. మనకు పొదువు కూడా బాగా హెవీగా ఉంది. అదనమాట. ఇది వచ్చేసి జెర్సీ ఆవు. ఇది కూడా మన ఆవు అయితే చూసుకున్నట్టు ఇది 10 రోజులు అయితే ఉండదని చెప్తున్నాడు ఈనేదానికి. ఇదేం చెప్పిరే? 72,000. ఎంత ఉన్నాయి ముందు పాలు? 9 లీటర్లు. పూట మీద అయితే 9 లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు. ఇది వచ్చేసి సెకండ్ లాక్టివేషన్.
ఇంకా 10 రోజులు అయితే పడుతుంది అని చెప్తున్నాడు. ఆవులు అయితే బాగున్నాయి. నంబర్ చెప్పు బ్రదర్. 9676391016. అదే అనమాట. బ్రదర్ దగ్గర అయితే 365 రోజులు ఆవులు అయితే ఉంటాయి. అదే అనమాట. ఎవరైనా కావాలంటే చూడండి. ఆవులు అయితే బాగానే ఉన్నాయి. ఆవులు అయితే చూసుకున్నట్టయితే ఇది సెకండ్ లాక్టివేషన్. ఇది కూడా ఓల్డ్ ఇష్టను. ఇదేం చెప్పినా ఇది 75 పాల. ఇప్పుడు పంట 75,000 అయితే చెప్తున్నాడు. 4 రోజుల్లో అయితే ఇంత చెప్తున్నారు. 4-5 రోజుల్లో 75,000 అయితే చెప్తున్నాడు. ఎన్నో అవుతా ఇప్పుడు ఇది? అది 3 ఈత. ఎంత ఉంది పాలు? ముందు ఈతకి 14 లీటర్లు వచ్చింది. పూటకే 14 లీటర్లు. చూసారు కదా. మనం పొదువు చూసుకున్నట్టయితే హెవీగా ఉంది. పూట మీద అయితే 14 లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు. అది 45,000 చెప్తున్నాం. ఇది 45,000 5 లీటర్లు. ఎన్నో అయితే ఇప్పుడు ఇది? అది 2వ ఈత. ఇది వచ్చేసి 2వ ఈత. ఇవన్నీ మొత్తం వచ్చేసి బ్రదర్వే అనమాట. ఎవరైనా కావాలంటే చూడండి. ఆవులు అయితే బాగానే ఉన్నాయి. శివాడే కదా మీది? శివాడి. అదే శివాడి. ఓకే. ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఆవులు అయితే బాగానే ఉన్నాయి. వారం సంతలో వచ్చేసి రేట్లు కూడా చాలా అంటే చాలా తక్కువ అయితే ఉన్నాయి. డైరీ ఫారం పెట్టుకునే వాళ్ళు ఈ వారం వచ్చింటే మంచి రేట్లకు అయితే కొనేవాళ్ళు. ఇక్కడ కూడా మనకు ఏం చెప్పినా ఇది 53 పాలానా? సూలు. ఎన్ని రోజుల్లో? 4-5 రోజుల్లో. పాలు ఎంతున్నాయి ముందు? 6-7 లీటర్లు. అది 6-7 లీటర్లు అయితే ఇస్తాను లేదని చెప్తున్నాడు. 53,000 అయితే. ఓకే. రేట్లు అయితే వారం సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి. కూడా మనకు వైట్ జెర్సీ అయితే ఆవు దూడ అయితే ఉన్నాయి. మరి బ్రదర్ రేట్ ఏం చెప్తాడో అడిగి చూద్దాము. బ్రదర్ ఏం చెప్పినారు రేటు? బ్రదర్ ఇది 55. పాలు ఎంత ఉంది? జున్ను పాలు 6 లీటర్లు. 3 రోజులు అయితే ఇవ్వందని చెప్తున్నాడు. జున్ను పాలు 6 లీటర్లు అయితే ఉన్నాయని చెప్తున్నాడు. ఎన్నో అయితే ఇప్పుడు? 3వ ఈత. ఉంటాయా మీ దగ్గర ఆవులు? ఉంటే నంబర్ చెప్పండి. 8008180403. ఈ పొంగునూరేనా? అదనమాట. పొంగునూరే అంట బ్రదర్ది వచ్చేసి. ఎవరైనా కావాలంటే అడిగి చూడండి. ఓకే. మరి ఆవు అయితే బాగానే ఉన్నది అనమాట. మన పొదువు కూడా చూసుకున్నట్టయితే బాగానే ఉంది. ఓకే. మనకు ఓలిస్టను హెచ్ఎఫ్ దూడ అయితే ఉంది. మరి రేటు అన్న ఏం చెప్తాడో అడిగి చూద్దాము. దూడ అయితే బాగానే ఉంది. పొదువు చూసుకున్నట్లయితే హెవీగా ఉంది. నా ఏం చెప్పారు నా పెద్దనా? రేట్ ఏం చెప్పినారు? ఇది మనిషి రావాలా? అదే అనమాట. మనిషి లేడంట. ఆవు అయితే బాగానే ఉన్నది. ఓకే. మనకు హెచ్ఎఫ్ దూడ అయితే ఉంది. ఆ దూడ ఆవు అయితే బాగానే ఉంది. కొన్నారన్నా ఇది? బేరం అయితే చేస్తున్నారు. 90,000 అయితే చెప్తున్నాడు. ఇప్పుడు తొలితంట తొలిసూరు పడ్డ. ఓకే. ఇప్పుడు సూట్తో అయితే ఉంది. ఓకే. రేట్లు అయితే ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయి. 90,000 అయితే రైతు అయితే చెప్తున్నాడు. ఓకే. మరి ఓకే ఫ్రెండ్స్, అది అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా తక్కువ రేట్లు అయితే ఉన్నాయి. ఈ వారం సంతకు వచ్చిన వాళ్ళు ఉంటే మంచి బ్రీడ్ ఆవులు అయితే కొని ఉంటారు. రేట్లు చాలా తక్కువ రేట్లు అయితే ఉన్నాయి. మంచి క్వాలిటీ ఆవులు అయితే. ఓకే. మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే. ఓకే. మరి వీలైతే ఈ వారం 2వ వీడియో కూడా పెడతాను. ఓకే. కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా.